చీకటి అరణ్యానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రజలు ఒక రాక్షసుడిని చూసి భయపడేవారు. అది ఎర్రగా మెరుస్తున్న కళ్ళు, పదునైన గోర్లు, గంభీరమైన గర్జనతో ఉంటుంది అని వారు చెప్పుకునేవారు. అందువల్ల ఎవరూ రాత్రివేళ ఆ అడవిలోకి వెళ్లేవారు కాదు. కాని ఒకరోజు సాయంత్రం రవికి రాక్షసుడిని చూడాలనే ఆసక్తి కలిగింది. ఒక చిన్న దీపం చేతపట్టుకుని అడవిలోకి అడుగుపెట్టాడు. ఒక గంభీరమైన గర్జన వినిపించింది. రవికి గుండె దడదడలాడింది. కాని మృదువుగా హలో అని పలికాడు. ఆ రాక్షసుడు కోపంగా కనిపించలేదు, దుమఖంగా కనిపించింది. నువ్వు భయపడడం లేదా అని రాక్షసుడు అడిగాడు. రవి తల ఊపాడు. నిజంగా నువ్వు మనుషులను బాధిస్తావా? రాక్షసుడు బఢాపద్దాదు. లేదు, నేను రాత్రిళ్ళు మాత్రమే బయటకు వస్తాను, ఎందుకంటే సూర్యుని కాంతి నా కళ్ళకి నొప్పి ఇస్తుంది. కాని నన్ను చూసిన వెంటనే ప్రజలు పారిపోతారు. రవి చిరునవ్వు చిందించాడు. అవి నిన్ను అసలు అర్థం చేసుకోలేకపోయారు కవాచు. రాక్షసుడి కళ్ల నుండి వాటర్ వచ్చాయి. ఇంతకు ముందు ఎవరూ ఇలా చెప్పలేదు. ఆ రాత్రి నుంచి రవి, రాక్షసుడు మంచి స్నేహితులయ్యారు. కొంతకాలానికి గ్రామ ప్రజలు నిజాన్ని తెలుసుకున్నారు. రాక్షసుడు భయంకరుడు కాదు, అతను ఒంటరిగా మాత్రమే ఉండేవాడు. ఆ తరువాత ఎవరూ ఆ అడవిని చూసి భయపడలేదు.